హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివెల్ చరణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం 2022 ఈరోజు ఈ వీడియోలో మనం దాని గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. మన న్యాయవాదులు వ్యక్తపరుస్తున్న నిరసన వారి స్వార్థం కోసమో స్వలాభం కోసమో కాదని, ప్రజలందరి కోసమని వారి యొక్క అభిప్రాయం. ఈ చట్టం మీద మన రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, తెలుగులో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం 2022. దీని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి చట్టమే ఆస్ట్రేలియాలో ఎన్నో సంవత్సరాల ముందు అమలు పరచబడింది. దీన్ని ఆస్ట్రేలియాలో టొరెంట్ సిస్టమ్ అని అంటారు. ఈ చట్టం ఆస్ట్రేలియా స్థితిగతులు, అక్కడ దేశస్థుల వ్యవహార శైలికి అనుకూలంగా ఉంటుంది. కానీ మన భారతదేశ స్థితిగతులు, మన భారతదేశస్థుల వ్యవహార శైలికి ఇది అనుకూలంగా ఉంటుందా లేదా తెలుసుకుందాం. ఈ బిల్లును నీతి ఆయోగ్ ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి మన రాష్ట్రానికి పంపింది. ఈ మధ్యలో మహారాష్ట్రలో అమలైన చట్టాన్ని కానీ, వాళ్ళు పంపిన బిల్లును కానీ అమలు చేయమని చెప్పింది. కానీ నీతి ఆయోగ్ వాళ్ళు పంపిన బిల్లులో కొన్ని మార్పులను మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. అక్కడే వచ్చింది పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో అమల్లోకి తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఈ చట్టం మీద మన రాష్ట్ర న్యాయవాదుల అభ్యంతరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్ర న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం ఈ చట్టం ప్రజల పాలిట యమపాసం కాబోతోందని, స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇకపై మూత పడబోతున్నాయని, అంతేకాకుండా ఈ చట్టం ప్రకారం భూ ప్రాధికార సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి నియమితమైన తరువాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి టీఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతాయని మన రాష్ట్ర న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇంకా ఈ చట్టం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చట్టం ప్రకారం మీరు ఎవరికైనా పొలం ఇస్తూ దానపట్ట దస్తావేజు రాయించాలంటే టీఆర్ఓ నుంచి అనుమతి పొందాలి. మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలంటే టీఆర్ఓ అనుమతి కావాలి. మీరు బాకీ రాబట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా డిగ్రీ పొందితే దాన్ని టీఆర్ఓ దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. సదరు డిగ్రీని అమలుపరచమని కోర్టుకు వెళ్ళాలంటే టీఆర్ఓ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మీరు స్థిరాస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత దాన్ని టీఆర్ఓ దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి టీఆర్ఓ చేసిందే తుది నిర్ణయం. దానిని మీరు సాధారణ సివిల్ కోర్టులలో సవాలు చేయడం కుదరదు. మీ ఆస్తిని కానీ టీఆర్ఓ ఎట్టి పరిస్థితుల్లోనైనా తన వద్దనున్న వివాదాల రిజిస్టర్లో కనుక చేర్చినట్లయితే సదరు చేరికను మీరు హైకోర్టులో తప్ప క్రింది కోర్టులలో సవాలు చేయడానికి వీలు కాదు. కానీ ఎంతమంది తమ ఆస్తి హక్కులు కాపాడుకోవడానికి హైకోర్టు మెట్లెక్కగలరు? ఇది ఆలోచన చేయాల్సిన విషయం. టీఆర్ఓ నిర్మితమైన తరువాత పెండింగ్లో ఉన్న దావాలను కూడా టీఆర్ఓ పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు భిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు సదరు తీర్పుపై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే టీఆర్ఓ దగ్గర ముందే నమోదు చేయించుకొని సదరు ధ్రువపత్రాన్ని సదరు అప్పీలుతో జతపరిచి తరువాత మాత్రమే అప్పీలు చేసుకోగలుగుతారు. పై సందర్భాల్లో టీఆర్ఓ గనుక మీ వివాదాన్ని నమోదు చేసిన సర్టిఫికెట్ ఇవ్వకపోయినట్లయితే మీరు వేసిన దావా కానీ అప్పీలు కానీ చెల్లకుండా పోతాయి. మీ ఆస్తికి సంబంధించి మీరు ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సదరు విషయాన్ని టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి. ఇన్ని మాటలు ఎందుకండి? మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు టీఆర్ఓనే అన్ని. సదరు టీఆర్ఓ స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంటు సభ్యుడు చేతిలో ఉండడు అని, అధికార పార్టీకి కొమ్ము కాయడని ఏంటి గ్యారంటీ? ఇక్కడే మన న్యాయవాదులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ కలిసి 1,00,000 మందికి పైగా చేయలేని పనుల్ని ప్రభుత్వం నియమించబోయే వ్యక్తికి న్యాయ పరిజ్ఞానం ఉంటుందని, అతను కోర్టులు ఇన్ని రోజుల నుంచి ఇస్తున్న న్యాయ భరోసాను ఇవ్వగలడని ఎలా నమ్మేది? 5 లేక 600 మంది టీఆర్ఓలు ఈ చట్టాన్ని చక్కబెట్టగలుగుతారు అని అనుకోవడం హాస్యాస్పదం కాదా అని మన ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఈ చట్టం మీద ఎలా ఉందంటే, ఈ చట్టం ద్వారా భూమి యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తుందని, యజమానులకే కాక కొనుగోలుదారులకు కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని, భూమికి సంబంధించిన సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని, ల్యాండ్ మాఫియా, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, నకిలీ రికార్డులకు చెక్ పెట్టచ్చని గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. కానీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన కర్నూలుకు చెందిన బార్ కౌన్సిల్ మెంబర్స్ ఆల్రెడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి చట్టమైనా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, ప్రజల్లోని అన్ని వర్గాలు ఆమోదం తెలిపేటట్లుగా ఉండాలి. ఈ చట్టంలోని లొసుగులను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం, ప్రభుత్వ ప్రతినిధులు కలిసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటారని, మంచి చట్టాన్ని ప్రజలకు ఉపయోగపడేలా తీసుకొస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్లతోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మా వీడియోలను లైక్, షేర్ చేస్తూ మా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.